నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో యూత్ పక్కదారి పడుతోంది. మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న యువకులు ఈ రెండు జిల్లాల్లో గంజాయి అమ్మకాలు జరిగే చోట కనబడుతూ ఉన్నారు. డ్రగ్స్ మాఫియా పెరగడమే ఇందుకు కారణమవుతోంది. యువకుల జీవితాలు పాడు చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి ఈ రెండు జిల్లాల్లో చాలా కాలంగా మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. కర్ణాటక, హైదరాబాద్ నుంచి వస్తున్న డ్రగ్స్ తర్వాత చిన్న వ్యాపారుల చేతుల్లోకి వెళ్లడం, తర్వాత అసలు వాళ్లు తప్పించుకుని ఆ చిన్న వ్యాపారులే టార్గెట్ అవ్వడం జరుగుతోంది. ముజాయిద్ నగర్ లో ఉండే ఉస్మాన్ ఖాన్, షేక్ వసీం దగ్గర పోలీసులు 16 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అది ఒడిశాలోని పాండ్యా ఏరియాలో కమేశ్వర్ శెట్టి నుంచి కొన్నట్టు గుర్తించారు. అరసపల్లి, బాబాన్ సాహబ్ పహాడ్, నాగారంలోని 80 క్వార్టర్లు, 300 క్వార్టర్ల ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్ముతున్నట్టు తేల్చారు. తనిఖీల సమయంలో దాదాపు 30 మంది విద్యార్థులు, యువకులు డ్రగ్స్ కొనేందుకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఈ గాంజాయి సీక్రెట్ గా అమ్ముతున్నట్టు మాకు నమ్మకమైన సమాచారం ఉన్నందున మేము దాడులు చేసి వాళ్ళను ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. తర్వాత అదే ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు స్టూడెంట్స్ ను మన అనారోగ్యానికి గురవుతారనే విషయంలో మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ చేయడం తర్వాత వారి యొక్క భవిష్యత్తును మంచి కాపాడుకోవడానికి వాళ్ళు ఎలా ఉండాలో అనేటువంటి విషయము మేము వాళ్ళకు తెలియజేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో చూస్తున్నట్లయితే ఈ మధ్య కాలంలో యువత అనేది ఎక్కువ మంది ఈ గంజాయికి బానిస అవుతున్నారు. మన ముందు జాగ్రత్తగా తల్లిదండ్రులు, తర్వాత మన ముఖ్యంగా ఎన్జిఓస్, ఈ స్వచ్ఛంద సంస్థలు, తర్వాత కొంచెం దీనిపైన బాధ్యత గల వాళ్ళు వీటిపైన కాన్సన్ట్రేట్ చేసి వాళ్లకు దీనిపైన అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. గంజాయి సరఫరాను గుర్తించిన పోలీసులు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. బిక్కనూరుకు చెందిన రాజా గౌడ్ నుంచి ఆల్ఫోజోమ్ పట్టుకున్నారు. మాచారెడ్డి బద్రి, మురళీ గౌడ్, బాలరాజ్ నుంచి మరో 500 గ్రాముల ఆల్ఫోజోమ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురిపై కేసులు నమోదయ్యాయి. 20 గ్రాముల నల్లమందు పట్టుబడిన ఘటనలో పటాన్ చెరువులోని గొల్ల రమణ, రవీందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంట్లో ఇంతవరకు ఈ 5 కేసుల లోపల 188 కిలోలు మనం సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ 9,40,000 ఉంది. దీంట్లో ఉన్నటువంటి బెంజులు కొంతమంది మహారాష్ట్ర నుండి పరారీలు ఉన్నారు, విశాఖపట్నం ఈ దొరికిన వాళ్ళను అనుసరించి వాళ్ళ వివరాలను సేకరించి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. యువత గంజాయికి ఎక్కువ అలవాటు కావడం జరిగింది. ఈ గంజాయి వల్ల మనకు బాడీలో కూడా ప్రతి అవయవము ఎఫెక్ట్ వస్తుంది. మనకు పైన తల నుంచి కాళ్ళ వరకు ఉన్నటువంటి మన అవయవాలు అన్నిట్లా మెయిన్ ఎఫెక్ట్ వస్తుంది. మెయిన్ గా నాడీ వ్యవస్థ పైన దెబ్బ ఉంటుంది. కనుక దీనికి యువత ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే కఠిన శిక్షలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దని యూత్ కు సూచిస్తున్నారు.